దకారాన్ని అడిగేవారు, దక్షిణ అడిగేవారు. దేనికోసం? శ్రేయస్సు కోసం, ఆయన జేబు నింపుకోవడం కోసం కాదమ్మా ఇక్కడ. ఆయనకెందుకు నింపుకోవటం? ఆయన సృష్టికర్త అయినప్పుడు, సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడైనప్పుడు, మనకు కావలసిన వ్యవహారాలు ఆయనే సృష్టించినప్పుడు కదా, మనకు కావాల్సిన సంపద కూడా ఆయనే ఇస్తున్నప్పుడు ఆయనకి డబ్బులు ఎందుకు? ఆయనకి కావాల్సింది ఏంటి? దకారం. ఏంటది? సంయమనం, దయ, దాన గుణం. బాబా మన నుంచి అడిగేది కూడా ఇదే. దేనికోసం? మన శ్రేయస్సు కోసం. ఈ భావన కలిగి ఉండేది మన శ్రేయస్సు కోసం. దయ కలిగి ఉండండి అని ఏమంటున్నారంటే, దయ కలిగి ఉండండి, దానం చెయ్యండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందండి. ఈ 3 రకాలైన దానం చేస్తే, దక్షిణ ఇస్తే నీవు సుఖంగా ఉంటావు అని చెప్తుంది. అత్యంతమైన సుఖం అంట, మళ్ళీ మామూలు సుఖం కూడా కాదు, అధికాధికం. మనం 32 అధ్యాయం చూడండి. అది అపరిమితమైన దాన్ని పరిమితం అంటే సరిపోతుందా అంటారు అక్కడ. బాబా ఈ రకమైన దక్షిణ మీరు ఒకటిచ్చి చూడండి. బాబా ఏమంటారు? రే ఈ 14 అధ్యాయంలో, రే నాకు ఒక్కటి ఇస్తే వాడికి 10 ఇవ్వాలిరా అంటారు. సర్వం నేనే అనుకుంటే, నేను తప్ప మిగిలింది ఏమీ లేదు అనుకుంటే, ఒకటిచ్చిన వాడికి 100 రెట్లు ఇవ్వాలి అంటారు బాబా. మరి ఈ 100 రెట్లు ఎవరికైనా ఇచ్చారా? ఒకటిచ్చిన వారికి చూడండి 47 అధ్యాయంలో సేట్ గారి భార్య ఏమవుతుంది? అమ్మా, మహాదేవుడు నీదైన దాన్ని ఒక్కటైనా ఇవ్వమంటున్నారు, దానికి 100 రెట్లు ఇస్తాడమ్మా మహాదేవుడు అంటే. ఆవిడ తన పుట్టింటి వారు పెట్టిన పసుపు కుంకుమ కింద పెట్టిన నగలను ఇచ్చేస్తే, తన భర్త లోబి కదా, ఆడేం చేస్తాడు? దానికి ఒక 1000 రూపాయలు విలువ కట్టి, ఆ విలువకు కూడా ఎక్కడో దుప్కి తాకట్టు పెట్టిన పొలాన్ని ఇస్తే, ఆ పొలం మరుజన్మలో ఎంత బేరమైంది? అది 1000 రూపాయలు లెక్క కట్టిన పొలం 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఒక్కటి గమనించండి, సచ్చరిత్ర. ఎక్కడ థియరీ చెప్తారో తర్వాత ప్రాక్టికల్ చెప్తారు బాబా. ఊరికినే అలా చెప్పేసి వదిలేసేవాడు కాదు, అలా చెప్పేసి వదిలేసేవాడు కాదు. చెయ్యి పట్టించుకొని నడిపించేవాడు మన గురువు. థియరీ చెప్పి ప్రాక్టికల్ గా చూపించేవాడు మన గురువు.